అంటే ఇందులో ఏది మనం తగ్గించగలము, ఏది తగ్గించలేదు అనేది నెంబర్ 1. ప్లస్ ఇప్పుడు ఈ హార్మోజ్ బంద్ కావటం, ఇరాన్ ఇరాక్ వార్ కావటం, మనకు 95% ఆఫ్ ద గ్యాస్ కమ్స్ ఫ్రమ్ ద గల్ఫ్ నేషన్స్. అన్ఫార్చునేట్లీ 95%. కనీసం డీజిల్ పెట్రోల్ అన్నా మనం రష్యా నుంచి, అమెరికా నుంచి, వెనిజులా అక్కడి నుంచి తెస్తాం. కానీ ఆల్మోస్ట్ ఒక 50 కంట్రీస్ డైవర్సిఫై చేశాము. కానీ గ్యాస్ మాత్రం ఒమాను, యుఏఈ, కువైత్, ఖటార్ వీటి నుంచే వస్తుంది. సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అయినా లక్కీలు ఏంటంటే మనకు ఒక 60 నుంచి 70 రోజులకు నిల్వ ఉన్నాయి. మాకు లక్కీలు ఏంటంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ సెక్టర్, వి హావ్ ఏ బఫర్. అయితే దీనికి మనం ఉపద్రవం రాకముందుకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గోల్డ్. నర్సింగౌడ్ గారు, అంటే చాలా దేశాల్లో ఎప్పటి నుంచో మీరు అన్నట్టుగా ఫిబ్రవరి నుంచో, ఈవెన్ అంతకు ముందు నుంచో వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. తర్వాత మార్కెట్ని వాళ్ళు నియంత్రణలోకి తీసుకోవట్లా మన దేశంలో లాగా. మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ₹2 పెరగగానే ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి. మీరు ప్రతిపక్షంలో ఇప్పుడు అదే చేశారు. అలాగే మీరు అధికారంలోకి వచ్చాక గతంలో కాంగ్రెస్ హయాంలో $120-130 బ్యారెల్ ధర ఉన్నది, $70-80 పడిపోయినా రేట్లు మీరేం తగ్గించలా, సరే గతంలో ఉన్న అప్పులు తీరుస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఒక గడ్డు పరిస్థితి వస్తుంది. ఎన్నికల ముందు కూడా ఈ చర్చ వచ్చింది నర్సింగౌడ్ గారు, మీకు గుర్తుండి ఉంటుంది. ఈ ధరలు పెరుగుతాయన్న చర్చ వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక ప్రకటనలు వచ్చినాయి. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్నారు, మేము ఇప్పటిదాకా పెంచలేదు, పెంచే ప్రసక్తి లేదని. నిన్న హర్దీప్ సింగ్ పూరి గారేమో పెంచలేము, పెంచకుండా ఉంటామని చెప్పలేమన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే నిజంగా అలవాటు చేస్తే మంచిదే సార్. ఇప్పుడు మార్కెట్ మన కంట్రోల్లో ఉండదు అన్నది నిజం, కానీ ప్రభుత్వాలు అది చేయట్లేదు కదా. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాలు ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయి. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం ఇందాక గోల్డ్ తో మాట్లాడుతున్నాం, అది మధ్యలో చెప్పండి. గోల్డ్ ఓన్లీ 1 minute 1 second 1 minute 1 చెప్పండి. ఈ రోజు నేను చెప్పాను కదా, 5 నుంచి 6 లక్షల కోట్ల వర్త్ గోల్డ్ ఇంపోర్ట్ చేస్తున్నాం. అయితే మనం సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ చైనా. అయితే చైనా ఏం చేస్తుంది అంటే, వాళ్ళు ఇంపోర్ట్ చేసిన గోల్డ్ అది బ్యాంక్, ఇండస్ట్రియల్ యూజ్, మార్కెట్ యూజ్ కొరకు యూజ్ చేస్తుంది. మన దగ్గర 95% ఆఫ్ ద గోల్డ్ హౌస్ హోల్డ్ ఉంటుంది, ఆర్నమెంట్స్. సో అది డిఫరెన్స్. అంటే ఇది ఇన్నట్టు, అంటే ఇన్వెస్ట్మెంట్. అండ్ దీంతో మన డాలర్, ఫారెన్ ట్రేడ్ మీద, ఫారెన్ ఎక్స్చేంజ్ మీద సివియర్ ప్రెషర్ పడుతుంది. సేమ్ ఏంటంటే మేము ఏం చెప్తున్నాం ప్రజలకు, మోడీ గారి ద్వారా చెప్పింది ఏంటంటే, సేమ్ మనీ సపోజ్ యూ హ్యావ్ గాట్ 5 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నావు, యూ క్యాన్ ఇన్వెస్ట్ సోవరెన్ గోల్డ్ బాండ్స్. యూ క్యాన్ దాన్ని మళ్ళీ ETFs ఇన్వెస్ట్ చేయొచ్చు. సంవత్సరం తర్వాత అదే కన్వర్ట్ చేసుకుంటే ఇప్పుడు ఉన్న ధర కంటే ఎక్కువ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, గోల్డ్ ఇంపోర్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది, గోల్డ్ అనే కాదు, ఎనీ అన్నెసెసరీ ఇంపోర్ట్ తగ్గటం వల్ల ఏమవుతుందంటే మన రూపీ మీద ప్రెషర్ తగ్గుద్ది, రూపీ వాల్యూ పెరుగుతుంది, ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది. ఇది ఒకటి. సెకండ్, మీరు అన్నారు ఆయిల్. మీరు ఒక్కసారి మీరు నెట్లో చూడండి, నేనేం చెప్పనక్కర్లేదు శ్రీనివాస్ గారు. ఈ రోజు మనకు చుట్టుపక్కల అనేక దేశాలు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ మోస్ట్ రిచెస్ట్ కంట్రీ. అక్కడ దాదాపు $285 పర్ లీటర్ పెట్రోల్. వెస్టర్న్ కంట్రీస్ మొత్తము, యూరోప్ ఏదైతే G7 నేషన్స్ మొత్తము యావరేజ్ 200 నుంచి 300 పర్ లీటర్. ఈవెన్ అమెరికాలో అన్ని నిల్వలు ఉన్నాయి, అంతా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి అవుతుంది. ఈవెన్ మనకంటే ₹10 పర్ లీటర్ ఎక్కువనే ఉన్నది అమెరికాలో కూడా. కరెన్సీ కాదు, నేను కన్వర్షన్ ఇంటూ రూపీ చెప్తాను, ఇంటూ రూపీ. ఎక్సెప్ట్ రష్యాలో ₹68 ఉంది, సౌదీ అరేబియాలో ₹60 ఉంది. కానీ మిగతా దాదాపు బ్రెజిల్ లాంటి దేశాలు కూడా మనకంటే ఎక్కువనే ఉంది. అక్కడ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఎంత షాక్ ను ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుందో అన్నది ఒకటి. రెండోది ఏంటంటే, ఇది ఎవరో పార్టీ కొరకు కాదు కదా, ఈ ట్రేడ్ డెఫిసిట్ వల్ల మనకు అంతిమంగా ఎవరు లాభం అవుతుంది? గోల్డ్ అనేది నాన్ యూటిలిటీ ఐటమ్. సెకండ్, క్రూడ్ ఆయిల్ కానీ డీజిల్, పెట్రోల్, అది కొంతవరకే తగ్గించగలం, పూర్తిగా తగ్గించలేం, ఎందుకంటే మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్. మూడోది, మోర్ ఇంపార్టెంట్, ఓ డాక్టర్ గా చెప్తున్నా, మనము భారతదేశంలో వీఆర్ 25% ఆఫ్ ద వరల్డ్ డిసీజెస్ మన దగ్గర ఉన్నాయి, జబ్బులని. ఆయిల్స్ వల్ల, ఫ్రైడ్ ఐటమ్స్, ఎక్కువ కుకింగ్ ఆయిల్. ఈ రోజు మనము 1,60,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల
కుకింగ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం యుక్రెయిన్ నుంచి, Okay, okay. మలేషియా నుంచి. సపోజ్ 10 నుంచి 20% తగ్గి చేసింది అనుకోండి, Okay, okay, సింపుల్, okay. 30 కోట్ల మందికి. దాంతో మనకు 40,000 కోట్ల రూపాయలు ఫారెన్ కరెన్సీ మిగులుతుంది. Oh. అండ్ మోర్ ఇంపార్టెంట్, యాజ్ ఎ డాక్టర్, అప్ టు 50,000 to 70,000 ఏవైతే ప్రెజర్ ఎక్స్పెండిచర్ హెల్త్ ఉంటుందో, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్స్, హైయర్ కొలెస్ట్రాల్, ఒబేసిటీ, అవి ఆటోమేటిక్ గా తగ్గుతాయి. అది ప్రధాని చెప్పారు, దేహశుద్ధి కూడా అవుతుంది దీనివల్లని. అంటే నేను చెప్పేది ఏంటంటే, Okay. మనము దీన్ని సరే రాజకీయ పార్టీలు విమర్శిస్తారు, దాంట్లో ఏం తప్పేం లేదు. ఓకే. కానీ ప్రజలు ఏమనుకుంటారు, ఈ రోజు ఎక్కడ పోయినా కూడా మేము చూస్తున్నాం కదా, లాస్ట్ 2 days నుంచి మీటింగ్ అయినప్పటి నుంచి మిడిల్ క్లాస్ మహిళలు అందరూ దే ఆర్ ఓపెన్లీ యాక్సెప్టింగ్. ఓ సంవత్సరం తర్వాత కొనుక్కుంటాం గోల్డ్. ఇంకోటి లాస్ట్ మీకు ముగించుతాను, ఈ రోజు మనం 10 లక్షల రూపాయలు ఒక ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేసినాక 1 year తర్వాత 10 లక్షలు ఈ రోజు గోల్డ్ కి ఇన్వెస్ట్ చేస్తే ఎనీ జనరేషన్ లాస్ట్ 100 years 500 years లో రిటర్న్స్ ఆన్ ద ల్యాండ్ ఈస్ మోర్ దాన్ ద గోల్డ్. అవును. ఓకే 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 రైట్. అందుకని ప్రజలు కూడా ఈ యొక్క గడ్డ కాలంలో అందరూ పార్టీలకు అతీతంగా పాటించాలని విజ్ఞప్తి. రైట్ సార్. దయాకర్ గారు, చర్చ ఏంటంటే, చెప్పే మంచి విషయాలైనా రాజకీయంలో గతంలో చిదంబరం గారు చెప్పినప్పుడు మోడీ గారు వాటిని ఎగతాళి చేశారు గుజరాత్ ముఖ్యమంత్రిగా. ఇప్పుడు వాళ్ళు చెప్పినా మీరు ఎగతాళి చేస్తున్నారు. అంటే నిజంగా ఇవి ప్రజలకి అవసరమా కాదని రాజకీయం ఉండొచ్చు, వీటిలో వేటిని మీరు ప్రభుత్వం, అంటే ప్రధానంగా రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి వీళ్ళంతా ఇది ప్రభుత్వ అసమర్థత, ఇప్పటిదాకా ఒక రకంగా చెప్పి ఇప్పుడు ఇంకొకలాగా చెప్తున్నారు, ఏ ఆధారంగా ఆ ఆరోపణలు చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ కటారి గారు, ఇద్దరు పెద్దలకు కూడా నమస్కారం. ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది ఈ 3 రోజుల నుంచా, ఈ 3 నెలల నుంచా? ఓకే. సో ఇక్కడ రాజకీయం చేస్తున్నది ఎవరు? ఓకే. ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, మీరు పొదుపును పాటించండి, బంగారం కొనకండి అని ఇలాంటి మాటలు ప్రధానమంత్రి నోట వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, పెట్రోల్ ధరలు పెంచడానికి ఒక అవకాశాన్ని కల్పించుకునే వెసులుబాటే తప్పితే దీంట్లో కొత్తగా మనకి ఏం కనబడదు. ఓపెన్గా మంత్రి గారు చెప్పారు, తప్పదు, మన ఆయిల్ కంపెనీలు మన జాగ్రత్త తీసుకుపోతే ఎట్లా, అవి నష్టపోతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగేటప్పుడు గాక పెట్రోల్ ధరలు పెంచితే ఓట్లు ఎక్కడ పడవునని అక్కడ పొదుపు పాటించిండు మోడీ.